తాటికొండ నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి తెనాలి శ్రావణ్ కుమార్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి అయిన పెమ్మసాని, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. ముందుగా ర్యాలీ నిర్వహించారు. భారతదేశ సార్వభౌమత్వాన్ని సమైక్యతను కాపాడుతానని దేవుని పేరు ప్రమాణం చేస్తున్నాను. తాడికొండ నియోజకవర్గానికి సంబంధించిన అసెంబ్లీ అభ్యర్థిగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా నేను తెనాలి శ్రావణ్ కుమార్ మీ అందరికీ సుపరిచితుడిని. ఉమ్మడి అభ్యర్థిగా నేను పోటీ చేస్తూ ఉన్నాను. ఈరోజు పెద్ద ఎత్తున తెలుగుదేశం కుటుంబ సభ్యులు, జనసేన నాయకులు, కార్యకర్తలు, బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జి మరియు కార్యకర్తలు అందరూ కూడా కలిసి మరియు మా పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారి సారథ్యంలో నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. రాష్ట్రం అనేక సమస్యలు ఎదుర్కొంటుంది. రాష్ట్ర సమస్యలతో పాటు దుర్మార్గమైన పరిపాలన కొనసాగుతాం. రాక్షస పరిపాలనలో అక్రమ కేసులు, మరి జైళ్ల పాలు చేయటం, లేనిపోయిన ఆరోపణలతో అబద్ధపు ప్రచారపు ఓరుతో వైసీపీ పార్టీ ప్రజలందరినీ తప్పుదోవ పట్టిస్తాం. అభివృద్ధి శూన్యం, ఎక్కడ చూసినా దాహం కేకలు. ఎటువంటి పరిస్థితుల్లో అన్ని వర్గాల ప్రజలు మోసగింపబడ్డామని ఒక భావనకు లోనై ఈరోజు ఈ నామినేషన్ ప్రక్రియ అనేది గత 5 సంవత్సరాల అణిచివేతకి, విధ్వంసానికి, అరాచకానికి ఎండింగ్ అయ్యేటువంటి రోజు ఈరోజు శ్రావణ్ కుమార్ గారి నామినేషన్తో స్టార్ట్ అవబోతా ఉంది. ఈరోజు రెస్పాన్స్ చూస్తే 3 కిలోమీటర్ల దూరం ఇసుక వేస్తే రాలనంత మంది, ఆఖరికి నామినేషన్ పత్రాలు తీసుకునే రిటర్నింగ్ ఆఫీసర్ కూడా 2 గంటల ట్రాఫిక్లో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కార్యకర్తల మధ్య చిక్కుకుపోయి మా వాళ్ళు వెళ్ళి వారిని ఈ రోజున ఆఫీసుకు తీసుకొస్తే తప్పించి నామినేషన్ వేసేటువంటి పరిస్థితి కూడా లేదు. ఇంతటి ప్రజాస్పందన ఎందుకంటే ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత, అదేవిధంగా మా శ్రావణ్ కుమార్ గారు నీతి నిజాయితీతో ఈ చుట్టుపక్కల ప్రాంతాన్ని, పేద వర్గాలని ఏ విధంగా ఆదుకున్నారనే దానికి ఈరోజు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. వారు కూడా చెప్తా ఉన్నారు, ఇప్పటి వరకు వారు వేసిన నామినేషన్ అన్నిట్లో కూడా ఇది అత్యద్భుతమైనటువంటి నామినేషన్, రెస్పాన్స్ ఉన్నటువంటి నామినేషన్. కాబట్టి ఈ ప్రభంజనంలో వైసీపీ అనేది పూర్తిగా కొట్టుకుపోతుంది. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలు అందరికీ కూడా నా మనస్ఫూర్తి అభినందనలు. ఆ జెండాలు ముగ్గురి కలయిక చూస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంది ఈ రోజున.